రుణమాఫీ సంబరాలకు సిద్ధమయ్యాయి మహబూబ్ నగర్ జిల్లాలోని రైతు వేదికలు. ఇవాళ సాయంత్రం లోపు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోని రైతులందరికీ ఏకకాలంలో ₹1,00,000 లోపు రుణమాఫీ కానున్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లాలో 45,139 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అత్యల్పంగా మహబూబ్ నగర్ జిల్లాలో 16,142 మంది రైతులకు రుణాల మాఫీ కానుంది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ వ్యాప్తంగా 947 కోట్ల మేర రైతులకు రుణమాఫీ కానుంది. మహబూబ్ నగర్ జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ వెంకటేష్ తో మా రిపోర్టర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. ఏకకాలంలో రైతు రుణమాఫీతోటి వాళ్ళ ఉమ్మడి మహబూబ్ జిల్లా వ్యాప్తంగా కూడా సంబరాలు నెలకొన్నాయి. ప్రస్తుతం మనతో పాటు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఉన్నారు, వారితో మాట్లాడతాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతమంది ఫార్మర్స్ బెనిఫిట్ అవుతున్నారు, ఎన్ని ఫ్యామిలీస్కి ఎన్ని అకౌంట్లకి వాళ్ళ డబ్బులు చేరిపోతున్నాయని తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం మనతో పాటు వ్యవసాయ అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎంతమంది ఫార్మర్స్ బెనిఫిట్ అవుతున్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయి? మన కొత్త మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు మన ఫస్ట్ ఫేజ్లో 1,00,000 వాళ్ళకు రుణమాఫీ అనేది ఈరోజు మన ప్రభుత్వము ఈరోజు రైతు ఖాతాలో వేయడం జరుగుతుంది. దాంట్లో ఈరోజు 39,380 మంది రైతులు అకౌంట్లకు గాను 37,372 మంది రైతులు ఈరోజు 1,00,000 లోపు రుణమాఫీ అనేది వాళ్ళకు కావడం జరుగుతుంది. వాళ్ళ ఖాతాలో ఈరోజు పడతాయి. దానికి గాను కొత్త మహబూబ్నగర్ జిల్లాలో 211.15 కోట్ల రూపాయలు ఈరోజు మనము రైతుల ఖాతాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు 4 గంటలకు మనకు మన రైతు వేదికలలో సంబరాలు చేసుకొని స్టేట్ లెవెల్లో వాళ్ళు ఇనాగ్రేట్ చేస్తున్నారు. దీనికి గాను మన కొత్త జిల్లాలో 16 మండలాలు ఉన్నాయి. 16 మండలాలు కూడా మనకు వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ హాల్స్ ఉన్నాయి. హాల్స్లో కొత్త రైతు వేదికకు 200 మందిని మనం ఈరోజు ఈవినింగ్ గ్యాదర్ చేస్తున్నాము. గ్యాదర్ చేసి అందరు రైతులు అక్కడ వచ్చి ఎవరైతే రుణమాఫీ చేసుకున్న రైతులందరూ అక్కడ వస్తున్నారు. అక్కడ వాళ్ళతో 4 గంటలకు ముఖ్యమంత్రి గారి సందేశంతో పాటు మన రుణమాఫీ సంబంధించిన సంబరాల్లో పాల్గొంటున్నారు. ఇక దానికి సంబంధించిన కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇన్ఫార్మ్ చేసినాము. చాలా వరకు ఎమ్మెల్యేలు కూడా అందరూ హాజరవుతున్నారు. ఎంపీ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ హాజరవుతాం మనకు చెప్పడం జరిగింది. సో ఈరోజు మనకు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో మనకు ఈ రుణమాఫీ మీద రైతు వేదికలలో మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 16 రైతు వేదికలలో మనకు రుణమాఫీ మీద సంబరాలు జరుగుతాయి. ముఖ్యంగా అంటే మహబూబ్నగర్ జిల్లాలో ఈ రుణమాఫీ సంబంధించి రైతులు ఎంత ఆతురగా ఎంతవరకు ఎదురు చూశారు? ఈ రుణమాఫీ తర్వాత వాళ్ళకు వ్యవసాయం ముఖ్యంగా వానాకాలం పంటలు సాగు చేసుకోవడానికి ఈసారి వాతావరణం కూడా అనుకూలిస్తుంది. ఎంత ఎక్స్టెంట్లో పంటలు సాగే అవకాశం ఉంది? ఈసారి మనకు మన మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 3,43,000 ఎకరాల సాధారణ మనకు సాగు చేస్తాం అనుకుంటున్నాము. అంత సాధారణ విస్తీర్ణం కంటే ఇది దాదాపు 50% ఎక్కువనే ఉంటుంది. ఈసారి మనకు వర్షాధార పంటలు దాదాపు మనము 1,70,000 ఎకరాలు అనుకున్నాము. ఇంతవరకు మనకు 1,20,000 ఎకరాలు ఆల్రెడీ సాగు అయిపోయింది. కొంచెం వర్షాలు లేట్ అవడం వల్ల ఇప్పుడు సాగు అనేది వర్షాధార పంటలు మళ్ళీ ఇప్పుడు ఎవరైతే మిగిలిపోయిన వాళ్ళు ఇప్పుడు రైతులు ఇప్పుడు వేస్తున్నారు. ముఖ్యంగా వరి రైతులకైతే ఇది చాలా ఉపయోగము. చాలా మంది రైతులు మన మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పుడే మన కరియర్ స్టార్ట్ చేయడం సాగుతుంది. దానికి ఇప్పుడు వాళ్ళు ఇమీడియట్లీ మరి నాటేయడం అనేది వారం లోపల నాటేస్తారు. దానికి కావాల్సిన ఎరువులకు అనేది ముఖ్యంగా ఫస్ట్ వాడుకోవచ్చు. దాని తర్వాత నాటిన తర్వాత నెల తర్వాత మళ్ళీ పురుగు మందులు అవసరం పడతాయిన కలుపులకు దానికి వరి పంటకు మాత్రం మంచి అనుకూలము. అదేవిధంగా ఆర్తడి పంటలు వేసే వర్షాధార పంటలు కూడా ఇప్పుడు కలుపులు తీస్తున్నారు. ఆ కలుపుల కన్నా కూడా చాలా మంచి ఉపయోగపడుతుంది. ఇప్పుడు లబ్ధిదారులు ఏ సంవత్సరం నుంచి బెనిఫిట్ అయ్యారు, ఎంతవరకు వీళ్ళు లబ్ధి పొందుతున్న వాళ్ళ డీటెయిల్స్? మనకు ప్రభుత్వం నుంచి మనకు వచ్చిన సూచన ప్రకారము 12/12/2018 నుంచి మనకు 9/12/2023 వరకు ఉన్న మధ్యలో వచ్చే రైతులందరికీ మనం దీనిలో అందరూ అర్హులు. అంటే ఈ మధ్యకాలంలో మనము క్రాప్ లోన్ తీసుకున్న ప్రతి ఒక్క రైతు దీనికి అర్హుడుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు ₹1,00,000 అంటే మామూలుగా అంటే తీసుకున్న ఏదైతే అప్పు ఉందో అప్పుకు వడ్డీ కూడా పెరిగిపోయి ఉంటుంది. దానికి సంబంధించి అంటే అసలు ఎంత, వడ్డీ ఎంత, ₹1,00,000 రుణమాఫీ ఏ విధంగా మీరు క్రైటీరియా తీసుకున్నారు? అది ₹1,00,000 రుణమాఫీ అనేది ఫ్యామిలీ ఒక గ్రూప్గా తీసుకున్నారు. ఒక ఫ్యామిలీలో కలిసి ఒక ముగ్గురు కలిసి ₹1,00,000 తీసుకున్నారంటే ఆ ₹1,00,000 మాఫ్ అవుతాయి. ఒక ఫ్యామిలీ కలిసి ₹1,20,000 తీసుకున్నారంటే అది కేవలం ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రమే. ఫస్ట్ ఫేజ్ వరకు మాత్రమే ₹1,00,000 వరకు మాఫ్ అవుతుంది. సెకండ్ ఫేజ్ 1,00,000 నుంచి 1,50,000. ఇంకా థర్డ్ ఫేజ్ ఒకటి ఉంది, అది 1,50,000 నుంచి 2,00,000 వరకు మాఫ్ అవుతుంది. రుణమాఫీ అందరికీ లబ్ధి జరిగిందా, లేకపోతే ఇంకెవరన్నా అంటే నిబంధనల ప్రకారం ఎవరికైనా రుణమాఫీని వాళ్ళకి సడలించారా? ఇప్పుడు మాకు తెలిసిన వరకు అయితే చిన్నకారు రైతులు మాత్రం మ్యాక్సిమం అందరూ కవర్ అయిపోతున్నారు. రైతులు కూడా ఎలాంటి అసంతృప్తి లేదు. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కరెక్ట్ రైతుకే ఇది కరెక్ట్ మాఫ్ అవుతుంది. ఇది ఎలాంటి ఇక రైతులు మాత్రం మాకు తెలియజేసింది అంటే చిన్నకారు రైతులు మ్యాక్సిమం మన మహబూబ్నగర్ జిల్లాలో 95% చిన్నకారు రైతులే ఉన్నారు. వాళ్ళందరూ బెనిఫిట్ అవుతున్నారు. ఇంకా చాలా మంది తక్కువ లోన్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ బెనిఫిట్ అవుతున్నారు. ఓవరాల్గా 1,80,000 పైగా సుమారుగా 2,00,000 ఎకరాలకు సంబంధించిన అకౌంట్స్కి ఈ లబ్ధి జరగబోతుందని చెప్పవచ్చు. మొత్తంగా చూస్తే మాత్రం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 947 కోట్లు ఈ రుణమాఫీ ద్వారా ఏకకాలంలో 1,00,000 లోపు రుణమాఫీ జరగబోతుంది. ఇది మహబూబ్నగర్ జిల్లాలో రుణమాఫీకి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, VC.